మనమందరం అట్లీస్ట్ టీజీపీఎస్సీ, యూపీఎస్సీ ఏ ఆస్పిరెంట్స్ అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర నుంచి ఇది మాత్రం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఈ ఫోటో చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకున్నారు? బికాస్ ఆయన ఒక కోర్స్ కంప్లీట్ చేసిండ్రు. ఆ కోర్స్ ఎక్కడ చేసిండ్రు తెలుసా? జనవరిలో డావోస్ వెళ్ళారు. డైవోర్స్ వెళ్ళారు. అది ఒక స్విట్జర్లాండ్లో ఒక ప్లేస్. వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ అయింది. 1.5 lakh ఇంచుమించు అంత crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకి తెచ్చారు. తర్వాత ఏం ఆలోచించారంటే, నేను యూరోప్లోనే ఉన్నా కదా, హార్వర్డ్కి వెళ్ళి కొంచెం చదువుకుంటా అని ఆయనకి థాట్ వచ్చింది. ఆ థాట్కి తగ్గట్టుగా ఆయన ఏం చేశారంటే హార్వర్డ్ యూనివర్సిటీలో యాజ్ ఎ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు. అండ్ ఆ కోర్స్ ఏం తీసుకున్నారు తెలుసా? లీడర్షిప్ ఇన్ 21st century ఈ కోర్స్ తీసుకున్నారు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలా ఛాన్సలర్స్, అంబాసిడర్స్, ప్రైమ్ మినిస్టర్స్, సీఎంస్ వాళ్ళు కూడా వచ్చి ఇలాంటి కోర్స్ తీసుకుంటారు. సో ఆయన ఏమన్నారు తెలుసా? నేను చాలా హార్డ్ వర్క్ చేసిన. నియర్లీ అబౌట్ 7 AM నుంచి 6 PM వరకు కంటిన్యూస్ క్లాసెస్ ఉన్నాయంట. ఆయన సీట్ కదలకుండా హీ హ్యాస్ లిజన్ ఆల్ ది క్లాసెస్ ఇట్ సీమ్స్. సో ఎంత హార్డ్ వర్కింగ్ చూడండి మన సీఎం సార్ ఈ ఏజ్లో కూడా. సో మనం కూడా అట్లానే కూర్చోవాలండి. కోర్స్ అయిన తర్వాత మళ్ళీ అందరితో ఇంటరాక్ట్ చేసి హార్వర్డ్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ఎంత మంచిగా పర్స్పెక్టివ్ ఉంది మీకు, సో వై నాట్ యూ విల్ స్పీక్ ఆన్ ఏఐ సింపోజియం. అంటే ఏఐది ఒక పెద్ద సమ్మిట్ కూడా జరుగుతుంది లండన్లో. సో ఈ లండన్లో మీరు డెఫినెట్గా మాట్లాడాలి సార్. మా దగ్గర నుంచి మీరు అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఒక కోర్స్ తీసుకున్నారంటే మీరు నాకు యూట్యూబ్లో లేకపోతే ఎక్కడ కొంచెం స్పేస్ వేసి చెప్పండి ఎలా ఉంది ప్రోగ్రామ్ చెప్తారు కదా. సో యాజ్ ఎ గుడ్ విల్ జెస్చర్ సీఎం రేవంత్ రెడ్డికి ఏమన్నారంటే, సార్ ఒక స్పీచ్ ఇవ్వండి, మీది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి బ్రెయిన్, చాలా మంచి పర్స్పెక్టివ్ అంటే సార్ ఓకే అన్నారు. సో నెక్స్ట్ మంత్ March 27కి ఆ ఏఐ సింపోజియం అవుతుంది లండన్లో. రేవంత్ రెడ్డి గారు వెళ్తారు. వెళ్ళి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఏఐలో డెవలప్మెంట్స్ ఏమేమి ఉంటాయి, మన భారత్ ఫ్యూచర్ సిటీ ఉంది కదా, అక్కడ మనం ఏఐకి ఎలా ప్రమోట్ చేస్తున్నాం, ఇవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ అది ఇంకొక ప్లాట్ఫామ్ లాగా తెలంగాణ రైజింగ్ 2047 కోసం ఇంకా ఇన్వెస్ట్మెంట్ తెస్తారు అని అనుకుంటున్నా. సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. టేక్ కేర్.